సో అమరావతి గురించి మనం ఇప్పటివరకు చాలా టాపిక్స్ చేసాం. అసలు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా ఉన్నదని. సో అంటే డైలీ రోజు రోజుకి కన్ఫ్యూజన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. రీసెంట్గా ఒక కొత్త సబ్జెక్ట్ కూడా బయటకు వచ్చింది. ఏంటంటే అమరావతి టు మచిలీపట్నంకి షిఫ్ట్ అవబోతుంది రాజధాని అనే వార్త వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇలాంటి వార్తలన్నీ బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్నే మనం బ్రేక్ చేయగలమా? సో తేజన్, మనం నిన్ననే మాట్లాడుకున్నాం. నిన్న నేను మాట్లాడిన దాంట్లో మీకు చెప్పాను ఆల్రెడీ. ఏమని అంటే, అసలు అమరావతి రాజధానిగా అంటే అమరావతి రాజధాని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదమే లేదు, ఆ ఫ్లడ్స్ వస్తాయి, అక్కడ అసలు అమరావతిని నిర్మించే యోగ్యత లేదు అక్కడ అనే దీనిపైన మీరు చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. వాటన్నింటికి నేను ఆన్సర్స్ చేశాను. అదే సమయంలో మీకు ఇంకొక విషయం చెప్పాను. ప్రస్తుతము చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ చాలా విషయాలపైన అంటే విభజన హామీల మీద ఆయన ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, అక్కడ ఆర్థిక పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. అంతకుముందు ఏదైనా బకాయిలు ఉంటే అవన్నీ రావాలి. అది కాకుండా స్పెషల్ కన్సిడరేషన్ లో ఇంకా ఎక్కువ ఫండింగ్ అంటే ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా స్టెబిలైజ్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ ని కూడా కలుస్తున్నారు అని మీకు చాలా విషయాలు నేను చెప్పాను. సో దీనిలో భాగంగానే ఆయన డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ని కలిశారు నిన్న. దానిలో భాగంగా పెట్రోలియం శాఖ మంత్రిని కూడా కలిశారు. అప్పుడు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఏంటి అంటే మచిలీపట్నంకి బీపీసీఎల్ సంస్థ నుంచి ఒక పెట్రోలియం రిఫైనరీని ఒక 60,000 కోట్ల బడ్జెట్ తో అనౌన్స్ చేయబోతున్నారు. ఇది చంద్రబాబు గారు మన పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ సమయంలో దీన్ని లాబీ చేశారు. అది ఆయన దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు అని చెప్పేసి మనం వార్తల్లో వింటున్నాం. ఈ ఏదైతే పెట్రోలియం రిఫైనరీ అక్కడికి వస్తుంది అనే వార్తకి అమరావతి రాజధాని అక్కడికి తరలింపు జరుగుతుంది అనే వార్తకి అసలు సంబంధమే లేదు. ఎలా అంటే నేను మీకు ఇంతకుముందు కూడా 2-3 డిస్కషన్స్ లో చెప్పాను. ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అక్కడ వనరులు, న్యాచురల్ రీసోర్సెస్, వీటన్నిటిని ఇప్పుడు మీరు ఒక బొగ్గు సంబంధిత ఏదన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఎన్టీపీసీ ఎక్కడుంది? తెలంగాణలో పెద్దపల్లి ఆ ఏరియాలో, రామగుండం ఏరియాలో ఉంది. అక్కడ బొగ్గు దొరుకుతుంది. అట్లనే మనం నిన్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ మనకు వైజాగ్ లో స్టీల్ దొరుకుతుంది కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. అట్లనే ఇప్పుడు ఈ సంస్థ ఏదైతే ఉందో బీపీసీఎల్ సంస్థ మచిలీపట్నం ఏరియాలో సీషోర్ లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వస్తుంది, అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అక్కడ అది ఎస్టాబ్లిష్ అవ్వడం కారణంగా లోకల్ పీపుల్ కి చాలా లైక్ ఉద్యోగస్తులకి, ఏదైతే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. సో దాన్ని కొంతవరకు అడ్రస్ చేయగలుగుతుంది స్టేట్ గవర్నమెంట్. సో అది మచిలీపట్నంకి బెనిఫిట్ అవుతుంది. మచిలీపట్నమే అనే కాదు, ఎంటైర్ స్టేట్ కి కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. కానీ అక్కడ ఒక ఇండస్ట్రీ రావడం అనేది అమరావతి రాజధానికి లింక్ లేదు. అసలు అమరావతి రాజధానిగా ఉంటుంది. దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ కానీ అభ్యంతరాలు కానీ లేదు అని అంటే కన్ఫ్యూజన్స్ కానీ ఏమీ లేదు. అక్కడ ఒక ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ రీసోర్సెస్ ఉంది కాబట్టి. దీనికి అసలు సంబంధం లేని మ్యాటర్. అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటి అంటే నేను మీకు చెప్పాను ఇంతకుముందు, లైక్ ఏంటంటే హైదరాబాద్కి అంటే చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ఐఎస్బి లాంటి ఒక విద్యా సంస్థని తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఇట్లాంటి ఒక మంచి విద్యా సంస్థ కావాలి మేనేజ్మెంట్ స్టడీస్ లో అని చెప్పేసి XLRI అని చెప్పేసి జంషెడ్పూర్లో హెడ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. ఆ మేనేజ్మెంట్ కోర్సుల సంస్థని అక్కడికి ఇన్వైట్ చేశారు ఆయన ఫస్ట్ టర్మ్ సీఎంగా ఉన్నప్పుడే. కానీ అది ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఇప్పుడు దానికి ల్యాండ్ అదంతా కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం XLRI అమరావతిలో 260 కోట్ల బడ్జెట్తో ఈ సంస్థని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. సో అమరావతి డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానిపైన కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, అంటే ఇక్కడ క్వశ్చన్ అడగాలి. బీపీసీఎల్కే 60,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు.
అవే డబ్బులు రాజధానికి పెడితే ఇంకా సరవేగంగా పనులు పూర్తవుతాయి అనుకోవచ్చు కదా. సో మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెట్రోలియం శాఖ నుంచి ఆ నిధులు వస్తుంది, దానికి రాజధానికి అసలు సంబంధమే లేదు. బీపీఎల్ అంటే ఎక్కడి నుంచి వచ్చినా కేంద్రం వైపు నుంచే వస్తాయి కదా. కేంద్ర నిధులు, కేంద్రంలో కూడా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ కి డిఫరెంట్ బడ్జెట్స్ ఉన్నాయి. మన రాజధాని బడ్జెట్ పెట్రోలియం సంస్థకి ఏదైతే ఆ పోర్ట్ఫోలియోకి అసలు సంబంధం లేని అంశం. సో రాజధాని బడ్జెట్స్ రాజధానికి వచ్చేస్తాయి. అట్లనే ఇది మనకి ఎక్స్ట్రా. అక్కడ అది రాకపోతే ఇంకొక స్టేట్ లో అవకాశం ఉందంటే ఇంకో స్టేట్కి అయినా వెళ్తాయి, దానికి రాజధానికి అసలు సంబంధమే లేదు. కానీ మనకు అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది కాబట్టి అక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల బీపీసీఎల్ కి మంచి బెనిఫిట్స్ వస్తాయని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అండర్స్టాండింగ్ లో ఉంది. అందుకని అక్కడ ఆ 60,000 కోట్ల బడ్జెట్ ని అనౌన్స్ చేసి అక్కడ సంస్థని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. అది స్టేట్ కి బెనిఫిషియల్ మ్యాటరే. అండ్ ఆ బడ్జెట్ ని ఇటు డైవర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ బడ్జెట్ లాగే ఉంటుంది, అక్కడ సంస్థ ఏర్పడుతుంది, దానివల్ల స్టేట్ మొత్తానికి మంచి బెనిఫిట్స్ వస్తాయి. అదేవిధంగా ఈ ఏదైతే క్యాపిటల్ ఉందో, క్యాపిటల్ బడ్జెట్స్ ఏవైతున్నాయో దానికి సెపరేట్గా ఉంటుంది, అవి ఖచ్చితంగా తీసుకొని వస్తారు. దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో అది చూసుకుంటుంది. దానికి దీనికి అసలు సంబంధం లేని అంశం. అంటే మచిలీపట్నాన్ని చూస్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా పర్టికులర్ గా? ఖచ్చితంగా అదే. అంటే పెట్రోలియం అంతా కూడా ఈ సీషోర్ నుంచి పికప్ చేస్తారు కాబట్టి అక్కడ ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది. ఇంతకుముందు రిలయన్స్ సంస్థ కూడా అక్కడ ఈ పెట్రోలియం రిఫైనరీస్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో చర్చలు జరిపింది అని మనం వార్తల్లో విన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బీపీఎల్ సంస్థ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో ఇక్కడ ఈ రిఫైనరీని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది అన్నమాట. ఓకే, అంటే స్టేట్ కి ఆ సంస్థను తీసుకురావడం వల్ల ఏంటి యూజెస్ ఏంటి, ఎవరికి యూజ్ ఉంటుంది? ఎవరికి అని అంటే పర్టికులర్ గా నేను చెప్పాను, ఇందాకే మీకు చెప్పాను, నిరుద్యోగ యువతకి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే నిరుద్యోగ సమస్యని కొంతవరకు అడ్రస్ చేయగలుగుతాం. అదొకటి. అదే కాకుండా ఏంటంటే అక్కడ ఒక ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది అని అంటే దాని మీద డిపెండ్ అయి ఉన్న లోకల్ బిజినెసెస్ కి కూడా, అంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్సే అనుకోండి, లేదు అని అంటే అక్కడ చిన్న అంటే ఏది ఇప్పుడు అంటే బయట నుంచి కొంత అక్కడికి అంటే మచిలీపట్నానికి వెళ్ళే వాళ్ళు, అంటే మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు, ఉపాధులు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. సిటీ డెవలప్ అవుతుంది అని అంటే, ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఒక సిటీకి డెఫినెట్గా ఏంటి అంటే సరౌండింగ్స్ బాగా డెవలప్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మంచి ఉపాధి అవకాశాలు కానీ, లేదు అని అంటే బిజినెస్